ఖమ్మం జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తుండగా ప్రైవేటు ట్రావెల్ బస్ బోల్తా పడింది. లారీని ఓవర్టేక్ చేస్తారు. వీళ్ళదే స్వామి బస్ అది. ఓ స్వామి వీళ్ళదే బస్ అది. దగ్గర కిలోమీటర్లు వచ్చాడు. అది సడన్గా ఇలా వచ్చాడు, అక్కడి నుంచి పడిపోయింది, దేక్కుంటే వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినప్పుడు మేము ఎదట్లో ఉన్నాం కాబట్టి ఏంటంటే కమ్ము ఉండడం వల్ల మాకు ఏం అవ్వలేదు. కానీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు గట్టిగా తగ్గింది. ఒక 10 నిమిషాల వరకు అసలు ఎవడో హెల్ప్ చేసిన వాళ్ళు లేదు. అసలు ఆ పైన అద్దం తీస్తేనే కానీ గాలి తగలేదు. ఖమ్మం జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. అసలు ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండ సమీపంలో జాతీయ రహదారిపై సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా డివైడర్ ని కొట్టి అదుపు తప్పి బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది ప్రయాణికులు ఉండగా అందులో 15 మందికి ప్రయాణికులకు మొత్తం గాయాలైన ఘటన చోటు చేసుకుంది. ఈ 15 మంది గాయాలైన వారిలో 6 నుంచి 7 వరకు చిన్నపిల్లలు ఉన్నారు. దాదాపు 10 ఏళ్లలో పిల్లలు కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ డ్రైవర్ కూసుమంచి దాటిన తర్వాత కూసుమంచి మండల హెడ్ క్వార్టర్ దాటిన లోక్యతండ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బస్సు వెళ్తున్న సందర్భంలో ఫ్లైఓవర్ ని ఎక్కించే క్రమంలో పక్కనే ఉన్న డివైడర్ చూసుకోకుండా డ్రైవ్ చేయడంతో ఒకసారిగా ఆ డివైడర్ కి టైర్లు ఎక్కడంతో మాత్రం ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి నుంచి 3 పల్టీలు కొట్టి పక్కనే ఉన్న రోడ్లో సర్వీస్ రోడ్ లో పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ బస్సు బోల్తా పడిన పావుగంట వరకు కూడా ప్రయాణికులందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తీసే పరిస్థితి లేదు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం కావడంతో ఆ రహదారిపై వెళ్తున్న అవతల పక్క వేరే రహదారి హైదరాబాద్ వెళ్లే రహదారిపై వెళ్తున్న కార్లలోని ముగ్గురు ప్రయాణికులు కాస్త ఆ బస్సు బోల్తా పడిన ఘటన చూసి వాళ్ళ దగ్గర ఆ కారులో ఉన్న రాడ్డుతో తీసుకొచ్చి బస్సు అద్దం పగలగొట్టారు. బస్సు అద్దం పగలగొట్టడంతో ప్రయాణికులంతా బయటపడిన పరిస్థితి కనబడుతుంది. దానిలో కొంతమంది స్వల్పంగా గాయాలై హైవే రోడ్ సేఫ్టీ అధికారులు, దాంతో పాటు 108 అంబులెన్స్, కూసుమంచి పోలీసులు కూడా తక్షణం స్పందించి వారందరినీ కూడా క్షతగాత్రులందరినీ 15 మంది గాయాలపైన చిన్నపిల్లలతో సహా 15 మంది గాయాలైన క్షతగాత్రులందరినీ ఖమ్మం ప్రభుత్వ తరలించి చికిత్స చేస్తున్నారు. మిగతా వారందరినీ కూడా పోలీసులు ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను కూడా మిగతా వాళ్ళందరూ బంధువులకు కూడా వాళ్ళ సమాచారం అందించారు. వీరంతా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించిన ప్రయాణికులుగా పోలీసులు తెలుపుతున్న పరిస్థితిని. వీళ్ళల్లో కొంత ఒకరిద్దరికి మాత్రానికి తలకు, కాళ్లకు, చేతులకు కొంచెం తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరందరికీ ప్రాణాపాయం లేదంటూ మాత్రానికి ఖమ్మం వైద్యులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్న చిన్న పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బస్సు బోల్తా పడడంపై అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఏం చెప్తున్నారు? అతివేగం ఏమైనా కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? చంద్రు, ఈ ఘటన ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో జాతీయ రహదారిపై కొన్ని నిబంధనలు కూడా పాటించకుండా జాతీయ రహదారి నిర్మాణం కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది. దాంట్లో కూడా అక్కడ ఫ్లైఓవర్ ఎక్కే క్రమంలో పక్కనే డివైడర్ కూడా కొంచెం చిన్న నిర్మాణం, కొంచెం తక్కువ స్థాయిలో 3 నుంచి 4 మీటర్ల 2-3 మీటర్ల ఎత్తులో ఉండటంతో డ్రైవర్ కూడా డివైడర్ కనపడలేదు.
డివైడర్ కనపడకపోవడం వల్లనే పక్కనే ఉన్న ఒక లారీ కూడా ఓవర్టేక్ చేస్తూ వచ్చింది. ఓవర్టేక్ చేస్తూ వచ్చిన క్రమంలోనే డివైడర్ తను ఢీకొట్టాల్సి వచ్చింది. డివైడర్ ఢీకొట్టడంతో ఒకసారిగా ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ప్రయాణికులు మొత్తం పూర్తి స్థాయిలో నిద్రమత్తులో గాఢ నిద్రలో ఉన్నారు. బస్సులో అంతా ఏసీ బస్సు కావటం గాఢ నిద్రలో ఉండటం కూడా ఏం జరిగిందో కూడా తెలియదు. ఒక్కసారిగా 3 పల్టీలు కొట్టడంతో 3 పల్టీలు కొట్టి కింద పడిపోయిన తర్వాత ప్రయాణికులంతా ఆర్తనాదాలు చేశారు. పక్కన వెళ్తున్న ఒక కారులో ఉన్న ప్రయాణికులు 3 ప్రయాణికులు వచ్చి వారందరినీ రక్షించే ప్రయత్నం చేయకపోతే మాత్రం భారీ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. డ్రైవర్ కూడా పూర్తి స్థాయిలో స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే పక్కన కారులో వెళ్తున్న ప్రయాణికులు వాళ్ళిద్దరు ఆ 3 ప్రయాణికులు కనుక ఆ ఘటన చూసి ఉండకపోతే మాత్రం పెను ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పటికే బస్సు బోల్తా పడిన తర్వాత 3 పల్టీలు కొట్టినంత ఇంజన్ కూడా బస్సు ఇంజన్ కూడా రన్నింగ్ లోనే ఉంది. దాంతోపాటు డీజిల్ ట్యాంకర్ సంబంధించి డీజిల్ కూడా బయటికి కారుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. వీరందరూ కూడా ఇదంతా గమనించిన ప్రయాణికులు రోడ్డు మీద ఉన్న కారులో వెళ్తున్న 3 ప్రయాణికులు వారి దగ్గర ఒక రాడ్డుతో కారులో ఉన్న రాడ్డుతో ముందు అద్దం బస్సు ముందు భాగంలో ఉన్న అద్దం పగలగొట్టడంతో ప్రయాణికులందరినీ బయటికి తీశారు. బయటికి తీసిన తర్వాత 4 కానీ 6 కానీ చిన్నపిల్లలు ఈ ఘటనలో పూర్తి స్థాయిలో గాయపడ్డారు. వారందరికీ తలలో గాయాలయ్యి మిగతా 7 మంది 8 మందికి మాత్రానికి స్వల్ప గాయాలైన వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రత్యేకంగా. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.